ఓం నమో నారాయణాయ. ఈ శకటాసుర వృత్తాంతంలో మన జీవితానికి అన్వయించుకుంటే మన శరీరాలు కూడా ఒక శకటమే కదా. ఆ శకటానికి ఎవరు సారథిగా ఉన్నారు? మనం ఏమనుకుంటూ ఉంటాం, ఈ జీవితం అంతా నాదేను, నేనే గొప్పవాడిని, నేనే చేయగలను, ఇదంతా మన ప్రతిభ అనుకుంటూ ఉంటాము. కానీ మన హృదయగతుడై పరమాత్మ ఉన్నాడు. ఆ హృదయగతుడైన పరమాత్మను తెలుసుకొని ఈ మన శకటానికి ఆయన సారథిగా ఉన్నాడు అని మన భారం ఆయన మీద వేసి మనం నమ్మకంతో ఉంటే మన జీవితాన్ని ఆయన నడిపిస్తాడు. ఆ సారథే బుద్ధి. ఆ బుద్ధి రూపంలో భగవంతుడిని నమ్ముకోవాలి మనం. ఈ హృదయంలో ఉన్న పరమాత్మ సారథి మనల్ని నడిపిస్తాడు. ఆ బుద్ధిని ఏం చేయాలి? మనం కృష్ణుడి పాదాల దగ్గర పెట్టేసి, ఈశ్వర, ఓ పరమాత్మ, ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు, ఈ శకటంలో ఉన్న జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించేలా అనుగ్రహం ప్రసాదించు. అంటే ఈ జీవాత్మ పరమాత్మలో చేరుకోవాలి. అందరి పరమాత్మ రూపాలే కదా. పరమాత్మ తన ఆత్మనే విభజించి ఈ ప్రపంచాన్నంతా సృష్టించారని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి మనమంతా పరమాత్మ రూపాలమే, కానీ మనం తెలుసుకోలేము. ఈ అది చాలా జన్మల్లో కొంతమంది సాధనతోటి తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఇది కూడా మనం తెలుసుకోగలిగితే ఈ జీవాత్మను పరమాత్మతోటి కలిపేయగలిగామంటే అదే సంగమం, అదే కళ్యాణ కారకం అంటారు పెద్దలు. ఈ జీవాత్మ పరమాత్మను కలిపేయటమే కళ్యాణం అంట. అందుకని మనం ఆ విధంగా శకటాసుర వృత్తాంతాన్ని మనం భావన చేసుకోవాలి. సరే, శకటాసుర వృత్తాంతం ఈ రకంగా ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు మనం దీని గురించి. అది ఇప్పుడు తృణావర్తోపాఖ్యానం చెప్పుకుందాం. తృణావర్తుడు అంటే తృణము అంటే గడ్డి, ఆవర్తము ఒక ఆవృతము అంటే మనకు గుండ్రంగా అనమాట. అది సరైన అర్థం. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. పెద్ద సుడిగాలి రూపంలో వస్తాడు ఈ తృణావర్తుడు అనే రాక్షసుడు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ నందవ్రజంలో ఒక పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ తల్లి యశోదాదేవి ఆ కృష్ణ పరమాత్మని ఎంత గారాభంగా, ఎంత ప్రేమంతో పెంచిద్దో. ఆవిడ ఒక్క క్షణం కూడా విడిచి ఉండేది కాదనమాట స్వామిని. అంత ఆనందంగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉండంగా విచిత్రంగా అనిపించింది ఆవిడకి. ఇంతలో ఏం జరిగింది? ఉన్నట్టుండి ఒళ్ళో ఉన్న కృష్ణుడు హఠాత్తుగా బరువు పెరిగిపోయినట్లుగా, చాలా బరువుగా ఒళ్ళో కూర్చోబెట్టుకోలేనేమో అనిపించింది ఆవిడకి. ఎలా ఉందిట? పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంత బరువు ఎక్కాట పిల్లవాడు. ఏమిటి ఇంత బరువుగా ఉన్నాడు అని పిల్లవాడిని, ఈ కృష్ణ భగవానుడిని, బాలకృష్ణుడిని పక్కన కూర్చోబెట్టింది. ఒళ్ళో ఉన్న పిల్లవాడిని బరువు తట్టుకోలేక ఎందుకు ఇంత బరువుగా ఉన్నాడని పక్కన కూర్చోబెట్టింది. ఏం జరుగుతోంది ఇప్పుడు? సుడి ఎరుగని హరి సుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసరడియా సుడిగాలి ధూళి గన్నుల సుడిసిన గోపకులు బెగడి సుడివడిరదిపా. ఈ కంసుని పంపగా వచ్చిన ఈ తృణావర్తుడనే రాక్షసుడు రావటమే పెద్ద సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ సుడిగాలి వస్తూ ఉంటే దుమ్మంతా పైకి లేస్తుంది కదా. ఆ దుమ్మంతా అందరి కళ్ళల్లో పడిపోయింది అనమాట. ఇంతకు పూర్వం అసలు ఇటువంటివి ఎరగరన్నమాట వాళ్ళు. శ్రీమన్నారాయణకు కూడా ఇట్లాంటి కష్టం తెలియదని ఆయన చెప్తూ ఉన్నారు. చిన్ని కృష్ణుని కళ్ళల్లో కూడా ధూళి పడిపోయిందట. అందరి కన్నులు మూసేసుకున్నారు. ఆ దుమ్ము వచ్చినప్పుడు అప్రయత్నంగా కళ్ళు మూసుకుంటాం కదా మనం. అక్కడ ఉన్న నందవ్రజంలో వాళ్ళు కూడా అందరూ కళ్ళు మూసేసుకున్నారట. ఈ సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుడు ఏం చేశాడు? ఈ రాక్షసుడు ఈ బాలకృష్ణుడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. బాగా ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి పైనుంచి పడేసి చంపుదామని అనమాట. ఏం చేశాడు? గబా గబా పైకి సుడులు తిరుగుతూ తీసుకెళ్ళాడు. ఆ సుడి తిరుగుతూ ఉంటుంది కదా, త్రిప్పుతూ ఆ గిరా తిరుగుతూ ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయాడు.
అక్కడి నుంచి చంపేయాలి, పిల్లాడిని పడేస్తే అంత ఎత్తు నుంచి పడితే ఉండరు కదా ఎవరు, వాడి ఉద్దేశం అదనమాట. ఆ గుండ్రంగా తిరుగుతూ ఆ బాలకృష్ణుని పైకి తీసుకెళ్ళాడు. యశోద చూసింది, కొంచెం గాలి తగ్గాక చూస్తే పక్కన కృష్ణుడు లేడు. ఆమె చాలా కంగారు పడింది. ఇక్కడ బెట్టి తిందనయుడిక్కడ నాడుచుండె గాలిదానెక్కడ నుండి వచ్చే సుసివెక్కడి మార్గము వట్టిపోయే నేనెక్కడ జొత్తునంచు కమలేక్షణ గ్రేపు దొరంగి కిన్నయ్యై పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంత చింతయ్యై. చిన్ని కృష్ణుడిని ఇక్కడే పెట్టాను కదా, పిల్లవాడు ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు, నా పిల్లవాడు, నా కుమారుడు. ఎక్కడి నుండి సుడిగాలి వచ్చిందో, మాయదారి గాలి, ఈ పిల్లాడిని ఎక్కడికో తీసుకుపోయిందమ్మా అంటూ దూడ కనిపించకపోతే ఆవు ఎట్లా బాధపడుతూ ఉంటుందో, ఎట్లా అరుస్తుందో, ఆ యశోద కూడా ఆ శోకంతో, పిల్లవాడు కనిపించలేదనే శోకంతో నేల మీద పడిపోయి మట్టిలో పొరలాడుతూ గుండెలు బాదుకొని ఏడుస్తోంది. పిల్లలు కనిపించకపోతే తల్లి అంతే కదా, వెతుకుతూ ఉంటుంది. ఇక్కడే పెట్టా, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు ఇందాక అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం కదా. అలాగే యశోదాదేవి కూడా ఆ రకంగా బాధపడుతూ ఉందన్నమాట. ఈ రాక్షసుడు చిన్ని కృష్ణుని ఎత్తుకెళ్ళిపోయాడు కదా. పిల్లలకి భయం వేస్తే ఏం చేస్తారు, కంఠాన్ని పట్టుకుంటారు. మనం ఎత్తుకున్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం భయం కలిగితే ఏది ఉంటే అది అదునుగా అది పట్టుకుంటారు. బాలకృష్ణుడి కంఠాన్ని పట్టుకున్నాడు, రాక్షసుడి కంఠాన్ని. తృణావర్తుడి ఆ గొంతుని పట్టేసుకున్నాడు గట్టిగా. రాక్షసుడు కృష్ణుడిని పైకి తీసుకెళ్తుంటే తన చిన్న చిన్న చేతులతో రాక్షసుడి కంఠాన్ని గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసుకున్నట్ట. ఎవరు చేయలేని పని తాను చేస్తున్నానని రాక్షసుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. అంటే కృష్ణుడిని పూతను చంపలేకపోయింది కదా, ఇప్పుడు నేను చంపగలుగుతాను అనుకొని వాడు సంతోషపడుతూ ఉన్నాడు. ఇంకేమైంది, కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ బరువుకి వాడు పైకి వెళ్ళా కింద పడిపోవటం మొదలుపెట్టాడు. ఇంత బరువుగా ఉన్నాటి, వదులు వదులు అని అరవటం ప్రారంభించాడు. పట్టుకుంటే వదలటం ఆ పరమాత్మకు ఉండదు కదా. హరి కరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు గూలెను పురభంజను కోలగూలు పురం బోలెన్. ఆనాడు బాణం పెట్టి కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో, పురభంజను కోలగూలు పురంబు బోలెన్, త్రిపురాలు ఎట్లా పడిపోయాయో కంఠాన్ని గట్టిగా పట్టుకుంటే కృష్ణ పరమాత్మ గట్టిగా కవులించుకొని గట్టిగా పట్టుకున్నాడు కదా. ఇక తృణావర్తుడు అట్లా కింద పడిపోతూ ఉన్నాడు, పెద్ద రాళ్ల కుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వల్ల రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుడి శరీరం మీద పడుకొని మరలా ఏమీ తెలియని వాడిలాగా చక్కగా ఆడుకుంటూ, చిన్న పిల్లవాడు అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా దొంగ ఏడుపు చూస్తూ పాకుతూ ఉన్నాడు ఈ దొంగ కృష్ణుడు. ఈయన వచ్చిందే రాక్షస సంహారం కోసం కదా. తల్లి చూసింది. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణములు వెయ్యగలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్. ఏమి తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వస్తే ఈశ్వరుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు అని చెప్తూ ఉన్నారు. లోపల ఎన్నో పాపాలు చేసి బయట ఎంతమందిని రక్షణగా పెట్టుకున్నా ఇంత రక్షణలోంచి వాడిని చంపడం ఈశ్వరునికి తెలుసు కదా, పుట్టించిన వాడికి తెలియదా ఈ పాపాలు చేస్తే వాడిని ఎట్లా తీసేయాలో. అయినా చూస్తూ ఉంటాడు ఆయన. మనం అనుకుంటూ ఉంటాం, స్వామి ఇంత పాపం పెరిగిపోతుంది లోకంలో, నువ్వు ఎందుకని రావట్లేదు అంటే, ఈ రావణాసురుణ్ణి, ఈ కంసుడును, హిరణ్యకశిపుడు వీళ్ళందరినీ కూడా ఆయన వెంబటే చంపలే, రాక్షస సంహారం ఏం చేయలే. ఆయనకు అందరూ ఒకటే కదా. ఎప్పుడైతే మితిమీరి ఈ సాధువులందరినీ బాధ పెడుతూ ఉంటారో అప్పుడు ఆయన వస్తాడనమాట. ఇంకా చూడలేక అప్పుడు వస్తాడు భక్తుల కోసం. కాబట్టి ఈ కంసుడు ఎంతమందిని పంపించినా కూడా, ఎన్ని రక్షణలు పెట్టుకున్నా తను చనిపోకూడదని ఈయన భక్తుల కోసం వచ్చాడు, ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఈయన ఇప్పుడు రాక్షస సంహారం చేస్తూ ఉన్నాడు. ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుడిని తీసుకొని భుజం మీద వేసుకొని మనకు విషయాన్ని తెలియజేస్తుంది అంటున్నారు. ఈ పద్యం మనం అందరం కూడా విని ఆకలింపు చేసుకోవాలి. ఎందుకంటే మన పూర్వపుణ్యం మనల్ని ఎట్లా రక్షిస్తుందో, మనని మన వంశాలని
ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాలి. యశోద అనుకుంటూ ఉందిట, మనం కూడా అనుకుంటాం కదా, పిల్లలకి ఏమన్నా ఆపదలు తప్పినప్పుడు ఎంత పుణ్యం చేసుకున్నామో, ఏ జన్మలో పుణ్యమో మనల్ని కాపాడింది అని అనుకుంటాం కదా, సహజమే కదా. అట్లాగే యశోద కూడా ఏమనుకుంటోంది, గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిం ప్రొద్దు బుచ్చితిమో, సత్యములేమి వల్కితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట, పిల్లలకి గండాలు ఉంటూ ఉంటాయి కదా ఒక్కోసారి. ఆ గండాలు తరుముకు వస్తూ ఉన్నప్పుడు మనం చేసిన పూర్వజన్మ పుణ్యము పిల్లల్ని కాపాడుతూ ఉందని చెప్తూ ఉన్నారు ఈ పద్యం ద్వారా. యశోద ఏమనుకుంటోంది, నేను గత జన్మాల్లో ఏం పుణ్యం చేశానో, నోములేమి నోచుకున్నానో, ఏ యాగాలు చేశానో, ఎవరికన్నా ఏమైనా పెట్టానేమో, ఏ చింతారతిని అంటే పుణ్య మాటలు సత్సాంగత్యాలు చేశానేమో, సత్సాంగత్యాలతో పొద్దుపుచ్చానేమో, సత్యమే పలికి ఉంటాను బహుశా, ఏ సిద్ధ ప్రదేశంబు అంటే మహాత్ములు ఉన్న ప్రదేశాలకు వెళ్ళానేమో అని ఈవిడ ఇలా భావన చేస్తూ ఉందిట యశోదాదేవి. సహజంగా, ఎంత సహజంగా ఉంది చూసారా ఈ పద్యం. నిజంగా మనం కూడా అలానే భావిస్తూ ఉంటాం కదా, అమ్మో ఎంత గండం తప్పింది, మన పూర్వజన్మ పుణ్యం అమ్మ, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అంటారు కదా. అలాగే యశోద కూడా అలాగనమాట అనుకుంటూ ఉంది. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా అక్కడ ఉన్న పరమాత్మని వేడుకుంటే, స్వామి నీవే నాకు రక్ష మా అందరికీ అనుకున్నానంటే ఆయన రక్షిస్తాడు సర్వవేళ సరకాల సర్వావస్థల ఎందును. మనం అదే అడగాలి, అంతేగాని నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అది కాదు. వంశం పెరగాలి స్వామి, నువ్వు మాకు తోడుగా ఉండాలి, మంచి మార్గంలో నడిపించు మమ్మల్ని అని అడగాలి స్వామిని. ఇదే చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. యశోద ఏం చేసింది, ఆ పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి ముద్దులు పెట్టుకొని చక్కగా పాలిచ్చి, నాన్న నేను బతికానయ్యా, నువ్వు దొరికావు నాకు అందిట. ఇన్ని లీలలు జరుగుతూ ఉన్న యశోదకి ఏం తెలియదు. వీటిని చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మని అసలే ఆవిడ తెలుసుకోలేదనమాట. ఎందుకంటే మాతృ ప్రేమ అటువంటిది. ఈ తృణము అంటే గడ్డి పరక, దానికన్నా తేలికైనది ప్రపంచంలో ఉండదు. ఆవర్తన అంటే తిప్పేది ఏంటి, తృష్ణ, కోరిక తిప్పుతూ ఉంటుంది. మనం గనక గడ్డి పరక అయితే ఈ కోరిక కూడా తిప్పుతూ ఉంటుంది మనల్ని. కాబట్టే మనం ఈ కోరికలను తగ్గించుకొని గృహస్థు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది తృణావర్తోపాఖ్యానం. జై శ్రీమన్నారాయణ.